శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కరోనా కష్టకాలంలో వైద్య సేవలు అందించిన నర్సులు ఇతర సిబ్బంది ధర్నా చేపట్టారు. ఈ ఆసుపత్రి సిబ్బంది ధర్నాకు సంఘీభావంగా సిపిఎం రాష్ట్ర నాయకులు మధు తన సంఘీభావం తెలిపి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సేవలు అందించడానికి అనేక మందిని ఆసుపత్రి విధులకు తాత్కాలికంగా నియమించుకొని అలాంటి వారిని ఇప్పుడు ఏకకాలంలో మీ సేవ మాకు అవసరం లేదని బయటికి పంపడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాట్లాడుతూ కరోనా కేసులు అధికమవడంతో అనేక మందిని నియమించుకొని ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తమ విధుల నుంచి తప్పుకోమని చెప్పడం ఎంతవరకు సరైన పద్ధతని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అంటే ఆ రోజేమో హడావుడిగా ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ విపరీతంగా ఉంది. ఆ రోజు అందరిని కూడా రిక్రూట్ చేసుకున్నారు. కోవిడ్లో చేరిన వాళ్ళకి వెయిటేజ్ కూడా ఇచ్చి భవిష్యత్తులో కొనసాగిస్తామనేటువంటి హామీలు కూడా ఇచ్చారు. కానీ ఈరోజు చాలా అన్యాయంగా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా కోవిడ్లో ఎంతో ప్రాణాలకు తెగించి సేవ చేసి అనేక మందిని ప్రాణాలు కాపాడినటువంటి ఈరోజు నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు, ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబరు, వివిధ రకాల కేడర్లు మొత్తం కూడా అర్ధాంతరంగా ఒక్క నోటి మాటతో ఈరోజు ఆపేయమని చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలా. వీళ్ళందరినీ కూడా ఎక్కడైతే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయో, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వాటిలో వీళ్ళ కాంట్రాక్ట్ బేస్ మీద తక్షణం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ప్రభుత్వానికి ఒక విషయం అడగదలుచుకున్నాం. ఈరోజు సెకండ్ వేవ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు, థర్డ్ వేవ్ ఉంటుందని చెప్పేసి ఢిల్లీలో మనకు కనిపిస్తూ ఉంది. కానీ కనీసమైనటువంటి ఆలోచన లేకుండా రేపు మన రాష్ట్రంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఈరోజు వెంటనే చేర్చుకోండి, వీళ్ళందరి యొక్క జీతాలు చెల్లించాలి, వీళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కలిగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రాణాలకి తెగించి ఇంతమంది ఈ రకంగా ఇక్కడ సేవలు అందిస్తే కరోనా వారియర్స్గా ఉన్నటువంటి వీళ్ళ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ రకంగానూ తగనిది, ఈ సమంజసం కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాలి, ఉపాధి అవకాశాలు కూడా వీళ్ళనందరినీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడంతా కూడా రిక్రూట్ చేసుకొని వీళ్ళకి శాశ్వత ఉద్యోగాలు వీళ్ళకి కలిగించేదానికోసం చర్యలు చేపట్టాలి. నేను ఈరోజు వేరే ఒక కార్యక్రమం మీద ఈరోజు ఈ ఊళ్ళోకి రావడం జరిగింది. రాగానే సతీష్, మాదాల వెంకటేశ్వర గారు వీళ్ళు తెలియజేశారు, చాలా అన్యాయం జరుగుతుంది, 4 మాసాల నుంచి పనిచేస్తున్నా కూడా వేతనాలు ఇవ్వలేదు. ఈ రకంగా సేవలో మేము ప్రాణాలకు తెగబడి ఏదో బతుకు తెరువు కోసం మేము వస్తే మాకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మేము ఇలా ఏ రకంగా మా జీవనం సాగించాలని చెప్పి చాలా న్యాయమైనటువంటి ఆందోళన ఇది. ఈరోజు మీరు వెంటనే ఈరోజు ఈ ప్రభుత్వం దిగి వచ్చి మీ శాలరీస్ చెల్లించట్టు, లేకపోతే రేపే నేను ముఖ్యమంత్రి, రేపు సోమవారం నాడు శని ఆదివారాల్లో కుదరదు, ముఖ్యమంత్రిని కలిసి ఈరోజు వెంటనే టెలిగ్రామ్ పంపిస్తాను మీ తరఫున. ఇది అన్యాయం అని చెప్పేసి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, వెంటనే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మీ అందరికీ మీ యొక్క ఆందోళనకి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నేను FNOగా జాయిన్ అయ్యాను. కరోనాలో COVID-19లో నేను జాయిన్ అయ్యాను. నాకు 6 మంత్ అని చెప్పి 6 మంత్ అని లెటర్ ఇచ్చారు.
కానీ 3 months అయింది, ఇప్పటికీ శాలరీ ఇవ్వలేదు. అయినా మేము సేవ చేస్తూనే ఉన్నాం. పేషెంట్ల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కిట్టేసి పంపిస్తారు సార్. 6 hours మేము వెళ్ళి సేవ చేసి వాళ్ళకి యాప్రాన్స్ మార్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి ఎన్నో సేవలు చేసాం. జీతం ఈగిపోయినా వచ్చాము, కానీ మమ్మల్ని రాత్రి ఏం జరిగిందో తెలీదు. ఉదయం కల్లా సంతకం పెట్టకుండా వెళ్ళిపోమంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? జగన్ అన్న మీరు మాకు న్యాయం చేయాలా? మేమెంతో ఆస్తి ఓట్లేసి గెలిపించాము అన్నారా? కవిత అండి, ఏసీఎస్ఆర్లో నేను కోవిడ్-19 కింద స్టాఫ్గా వచ్చాను. ఇప్పుడు మాకు డ్యూటీకి, ఈవినింగ్ డ్యూటీలకి, మార్నింగ్ డ్యూటీలకి మేము వచ్చేటప్పటికి సైన్ పెట్టడానికి వస్తే మీరు ఇప్పుడు చేయడానికి వీల్లేదమ్మా, మాకు జీవో కింద మీకు ఆర్డర్ వచ్చింది, మీరు ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళిపోండి అని చెప్పారు. మాకు ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు ఉన్న పలంగా తీసేస్తే మేము ఎక్కడికని వెళ్ళాలి సార్. ఇప్పుడు మేము చేసే పనులు మానుకొని అక్కడ ఇన్ఛార్జీల పోస్టులు, స్టాఫ్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు వదులుకొని ఒక గవర్నమెంట్ అని ఒక ఆధారం చేసుకొని ఇక్కడ చేస్తే మాకు ఏదో ఒక సహాయం ఉంటుందని మేము ఇటువంటి సిచ్యువేషన్లో కూడా, కరోనాలో కూడా మేము వచ్చి ఇక్కడ చేసాము. ఉన్న పలంగా మీరు అవసరం లేదన్నారు. అదేదో 6 months అన్నారు, 2 months ముందే తీసేయచ్చు కదా, ఎందుకు ఇప్పుడు కరోనా లేదనేసా? నెంబర్ 1 స్టేట్కి తెచ్చిందంటే ఒక స్టాఫ్ వల్లేనండి. ఇప్పుడు 2 నెలల ముందు చెప్పకుండా ఇప్పుడు ఉన్న పలంగా చెప్తే రేపు ఏదో ఒక కొత్త వైరస్ వస్తుంది. అప్పుడు స్టాఫ్ కావాలంటే ఏ స్టాఫ్ ముందు అడుగు పెడతారు సార్? మీరే చెప్పండి. మా బాధ, మేము ఎంత పిల్లలను వదులుకొని భార్యలను, భర్తలు, అందరూ పిల్లలు, ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారండి. వాళ్ళందరూ దేనికోసం వచ్చారు? ఒక కరోనా, ఇప్పుడు ఎవరైనా సరే బయట పోతుంటే కరోనా అంటే భయపడి దూరంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ధైర్యంతో ముందు అడిగేసింది ఒక స్టాఫే. ఒక స్టాఫ్ మాకేమైనా పర్వాలేదు. 3 months ఎవరండి శాలరీ లేకుండా ఎవరు చేస్తారో జాబు? ఎక్కడైనా చేస్తారు. రోజు కూలికి పోయినా కూడా 100 రూపాయలు చేతిలో పెడితేనే, ముందుగా ఇస్తేనే పోతున్నారు. కానీ ఇక్కడ మేము శాలరీ కాదు, ఇక్కడ ఒక పేషెంట్ని, ఒక వ్యాధిలో ఉన్న వాళ్ళని గుర్తించి మేము దగ్గరికి వెళ్ళి చేస్తున్నామంటే దానికి మమ్మల్ని మీరు ఏమన్నా గుర్తిస్తున్నారా? ఏమీ గుర్తించట్లేదు. ఉన్న పలంగా పొమ్మంటే మమ్మల్ని ఎక్కడ నడి రోడ్లో నిలబడుకొని ఇప్పుడు ఎక్కడ ఎవరు జాయిన్ చేసుకుంటారు? మాకు జాబులు చాలా దొరకొచ్చండి. మీరు 3 months తర్వాత శాలరీ లేకుండా మమ్మల్ని వెళ్ళిపోండి అంటే ఇది ఏ మటుకు జగనన్న? మీరు ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకోవాలి జగనన్న. ఎందుకంటే మీరు చాలా మాకు లేడీస్కి కానీ అయితే ప్రజలకి ఏమైతే చాలా మేలు చేశారు. అది ఎన్ని మేలు చేశారో మాకు తెలుసు. కానీ ఈ 3 నెలల్లో మాకు ఇచ్చిన రిక్రూట్మెంట్ 6 months కావచ్చు, వితౌట్ శాలరీతో, వితౌట్ ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని మీరు సైన్ పెట్టే దగ్గర వద్దు అని అనడానికి మాకెంత బాధాకరమో మీరు ఆలోచించండి. మీరు చేసిన ఉపకారం కానీ, సహాయం కానీ మేము ఎప్పుడు మర్చిపోము. ఈరోజు మీరు రావాలనే మేము మీకు అందరికీ ఓట్లేసి మేము గెలిపించాము. దయచేసి మా బాధను మీరు ఆలకిస్తారని మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ మీడియా ద్వారా మేము మీతో మాట్లాడుతున్నాం. మేము ఇంకేం లేదు, మిమ్మల్ని అడుక్కుంటున్నాం అంతే. మేము ఈ జాబ్లో ఉండాలి, మాకు ఏదో ఒక సహాయం చేయమని మిమ్మల్ని అడుక్కుంటున్నాం జగనన్న, అంతే. ఇంకేం లేదు చెప్పడానికి. మేము ఇంతమంది నిలబడున్నాము, ఇంతమంది ఉన్నాము. నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉన్నారు, మార్నింగ్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు నిలబడి ఇప్పుడు లేదు అంటే ఎక్కడికి వెళ్ళాలి? రేపు కొత్త వైరస్ వచ్చినప్పుడు రండి అని రిక్రూట్మెంట్ పెట్టినప్పుడు వాళ్ళు ముందడిగేస్తారా? 2 నెలలు ఉంచుకుంటారు, 3వ నెల తీసేస్తారు, అవసరం లేదని ప్రైవేట్లోనే చేసుకుంటారు. మేము ఎందుకు వచ్చాము? దేనికి వచ్చాము? 6 hours కిట్ వేసుకొని ఎంతమంది స్టాఫ్ నర్సులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్, ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ఎందుకంటే శానిటైజర్, FN వాళ్ళేమి, MN వాళ్ళేమి, స్టాఫ్ అయితే ఏమి, డాక్టర్స్ ఏమి, ప్రతి ఒక్క వర్కర్స్ చేస్తేనే ఒక పేషెంట్ క్యూర్ అయ్యి బయటకు వెళ్తుంది. ఈరోజు లాక్డౌన్ లేదు అంటే ఎవరి వల్ల? ఇప్పుడు లాక్డౌన్ లేదు అంటే ఈ స్టాఫ్ వాళ్ళే కావచ్చు, డాక్టర్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు. ఒక డాక్టరే కాదు, ఒక నర్సే కాదు, ఒక డాక్టర్ని కూడా ఈ ఉన్న పలంగా తీసేయమంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అది నా బాధ ఇదే. జగనన్న మీరు ఖచ్చితంగా మా మీద స్పందిస్తారని, మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం.